గురుగారు, పాదాభివందనం అనేది ఒక విశేషమైన నమస్కార ప్రక్రియగా చెప్తారు. ఈ పాదాభివందనం ఎవరికి ఏ సందర్భంలో చేయాలి? మంత్రోపదేశం చేసిన అనంతరం శిష్యుడు గురువుకు పాదాభివందనం చేస్తాడు. అలాగే నాయనా, విద్యాభ్యాసం నిమిత్తమై నీవు బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించి సూర్యపుత్ర సదీర్ఘాయు సమావృత అన్న వేదవాక్యం అన్న తర్వాత తండ్రి గారికి నమస్కరించి ఆచార్య అన్వేషణతో అది పాదాభివందనం అవుతుంది. వెళ్ళాలి. పాదాభివందనం అంటే సాష్టాంగ దండ ప్రమాణం అని లోకంలో మనం చెప్పుకుంటూ ఉంటాం. పాదములను స్పృశించరాదు, ఇది ప్రమాణం. శ్రాద్ధాది కర్మలలో భోక్తలుగా విశ్వే దేవతలుగా పాద ప్రక్షాళన చేసిన అనంతరం వారి పాదములను స్పృశిస్తాం కనుక ఆ భోక్తలు లేక మంత్రబ్రాహ్మణాదులు లేక అధికారం కలవారు మన కుడి భుజాన్ని స్పృశిస్తారు. ఇందువలన ఒక శాఖా సంక్రమణం ఏర్పడి శక్తి విశ్లథలై ఎవరి శక్తి వారి వద్దనే ఉంటుంది. పాదములను ఆశ్రయించి శనిగ్రహం ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది అని జ్యోతిష శాస్త్రం కూడా. ఒకరి పాదాలు తాకడం అంటే మనం పాతాళాలకి చేరిన అర్థం. ఎవరో ఎవరినో చేతులు పట్టుకొని ఇవి చేతులు కామనుకోండి అంటూ కాస్త నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటారు. మా పని మీరే చేసి పెట్టాలి, ఇవి చేతులు కామనుకోండి అంటారు. వసుదేవుడంతటి వాడు అవసరంలో ఉన్నప్పుడు గార్ధవం పాదాలు పట్టుకున్నాడు అని కూడా ఒక ఉపమానం చెబుతూ ఉంటారు. అశ్వినీ దేవతల వాహనాలు గార్ధవాలు. అర్ధరాత్రి సమయంలో ఆ శిశువును నెత్తిలో పెట్టుకున్నటువంటి వసుదేవుడు యమునను దాటే సమయంలో ఆ శ్రావణ మాస సంబంధిత కాలంలో అశ్విని నక్షత్రం జీవాజీవల్యమానంగా ప్రకాశిస్తుంటుంది కనుక ఆ వెలుగును చూచి ఎవరైనా కనిపెడతారో ఏమో అనే ఉద్దేశ్యంతో వసుదేవుడు ఇలా నమస్కారం చేశాడు. ఇది జ్యోతిషపరమైనటువంటి విశ్లేషణ. భాగవతం నమస్కారం చేశాడు. ఒక్క నమస్కారంతో అర్జునుడు సమస్తమైన కౌరవ సైన్యాన్ని సులభంగా గెలవగలిగాడు. 2 నమస్కార బాణాలు సంధించి భీష్ముడిని ద్రోణుడిని మెప్పించి విజయీభవ అన్న ఆశీర్వచనం స్వీకరించడంతో మహాభారత యుద్ధం మొదటి క్షణంలోనే పూర్తి అయింది. అర్జునుడి విజయం నిశ్చయమైంది. ఎవరితోటైనా మనం ఏదైనా పని ఉన్నది, పని సాధించుకోవాలి అంటే ముందుగా నమస్కార బాణం ప్రయోగించాలి అంటారు పెద్దలు. 2 చేతులు జోడించి చేసే నమస్కారం ఇది సామాన్యమైన సాధారణ నమస్కారం కాగా, దేవతాకంగా చేసేటటువంటి నమస్కారం శిరస్సు పైన చేతులు తీసుకువెళ్ళి నమస్కారం చేయాలి. అలాగే ఇతర సందర్భాలలో రాజసభలలో హృదయ నమస్కారం గుండెల ఎదురుగా చేతులు పెట్టుకుని నమస్కరించాలి. మహిళలు పంచ అంగ నమస్కారం అంటే మోకాళ్ళపైన కూర్చొని మాత్రమే నమస్కరించాలి. మగవారు ఈ సాష్టాంగ నమస్కారం పాదాభివందనం అనేది మట్టుకు తండ్రి గారికి గురువు గారికి మాత్రమే సమర్పించాలి. ఇది ప్రాచీన విధానం, శాస్త్రీయ దృక్కోణం.